ఐ బొమ్మ. ఈ ఈ వెబ్సైట్ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉన్నారేమో నిజంగా. ఎందుకంటే చాలామంది ఈ వెబ్సైట్తో పరిచయం. థియేటర్కి వెళ్ళి కుప్పలు డబ్బులు పెట్టి సినిమాలు చూడలేని వాళ్ళు కొత్త సినిమా చూడాలనుకుంటే ఐ బొమ్మలోనే హెచ్డి ప్రింట్ వచ్చేసింది, ఐ బొమ్మలో మస్తుంది చూసేసా అని చెప్పి అంటూ ఉంటారు. ఐ బొమ్మ. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, తాజాగా హైదరాబాద్ పోలీసులు స్వయాన కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారే అటు చిరంజీవి గారిని, నాగార్జున గారిని, బాలకృష్ణ గారిని, రామ్, నాని సినిమా పెద్దలందరినీ పిలిపించి మేము ఒక పెద్ద రాకెట్ని చేజ్ చేశాం అని చెప్పి పిలిచి ఏ విధంగా వాళ్ళు పైరసీ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, ఐ బొమ్మ నిర్వాహకుడిని కూడా త్వరలో అరెస్ట్ చేసి తీరతాం, ఐ బొమ్మ నిర్వాహకుడిని కూడా పట్టుకుంటాము అని చెప్పి అన్నారు. అయితే పోలీసుల దగ్గర నుంచి ఈ మాట రాగానే ఐ బొమ్మ నుంచి నిజంగానే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది మాతో పెట్టుకుంటే అంటూ నేరుగా ఒక ప్రకటన, ప్రశ్నలతో సవాళ్ళతో ఐ బొమ్మ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇంకా హైలైట్, వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు మాస్టర్ ఐ బొమ్మ. వాళ్ళ ప్రకటనలో ఏముంది అనుకున్నారు? మాతో పెట్టుకుంటే సినిమా రిలీజ్ కాకముందే మీ సినిమా మా దాంట్లో వస్తుంది, మా జోలికి వస్తే అని చెప్పి. చాలా ఇంట్రెస్టింగ్ చూడండి. వాళ్ళు రిలీజ్ చేసిన నోట్లో ఏముంది పోస్టులో, ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో మాకు తెలుసు, అక్కడే ఫోకస్ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏమీ పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెడతారా, కెమెరా ప్రింట్స్ మీద ఫోకస్ పెట్టకుండా మా మీద ఫోకస్ పెడతారా అని చెబుతూ కొన్ని సవాళ్ళు, ప్రశ్నలు సూటిగా సంధించారు. అందులో ఒకటి, హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఇంకెవరైనా, హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? సెకండ్, సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి, హీరోయిన్కి వస్తాయా? 3, సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్లకి మరియు ట్రిప్స్కే ఖర్చు పెడుతూ ఉన్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకు ఉపాధి కలుగుతుంది కదా. 4వ పాయింట్, అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువ కమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతూ ఉన్నారు. చివరికి మధ్యతరగతి వాడే కదా బాధపడుతూ ఉన్నాడు. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్స్ మీద మీ దృష్టి పెట్టండి. ఐ బొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కి యూజర్స్ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్కి నా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్యలో వేరే ఏ హీరో కూడా, ఎగ్జాంపుల్ విజయ్ అని రాశారు, ఏ హీరో కూడా టార్గెట్ అవ్వడం మాకు ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమ్మీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్లు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసేయాలని అనుకుంటున్నాం. ఐ బొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాం. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు. మేము ibomma.net వాళ్ళంతా మంచి వాళ్ళం కాదు. బురదలో రాయి వేయకండి, అది కూడా పెంట మీద అసలే వేయకండి. మేము ఏ దేశంలో ఉన్న భారతదేశం, అందులో తెలుగువాని కోసం ఆలోచిస్తాం అని చెబుతూ, చావుకు భయపడని వాడు దేనికి భయపడడు అంటే ఇంగ్లీష్లో రాశారు. దేర్ ఇస్ నథింగ్ మోర్ డేంజరస్ దెన్ ఎ మ్యాన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్ అని. అమ్మో, ఐబొమ్మ వాళ్ళు మామూలుగా లేరు.
వీడు మొత్తం మీద మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని నేను ఇదంతా చేస్తున్నానని చెప్పదలుచుకున్నాడు. మాతో పెట్టుకుంటే బొమ్మ చూపెడతామంటున్నాడు, మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అని. ఓ పెద్ద నోటు ఏమంటారు రిలీజ్ చేశాడు, వాళ్ళ వెబ్సైట్లో పెద్ద పోస్ట్ రిలీజ్ చేశాడు, ఒక ప్రకటన.